తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కొంతమంది మా కంపెనీపై కావాలని బురద చల్లుతున్నారని రియల్ విజన్ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్ అన్నారు. తాము ఎక్కడ కూడా ఏజెంట్లను కానీ కస్టమర్లను కానీ మోసం చేయలేదని అన్నారు. తాము 2 సంవత్సరాలుగా పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఓవైపు ఏజెంట్లకు మరోవైపు కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కావాలని ఉద్దేశపూర్వకంగా తమపై కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఏజెంట్స్ ను మోసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై తాము చట్టపరంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కండిషన్ వాళ్ళే సంతకం పెట్టారు. తిప్పు. ఏదైతే కండిషన్స్ ఉన్నాయో సర్క్యులర్లో మేము ఇచ్చామండి. 45 రోజుల తర్వాత పేమెంట్ చేయకపోతే దానికి తగిన సిస్టమ్ ఉంటుందని చెప్పేసి. మరి దాంతోపాటు ఆయన గారు ఎన్ని ప్లాట్లు, ఆ ప్లాట్కి ఎన్ని రోజుల నుంచి ఇచ్చిందో ఆ లిస్ట్ కూడా మేము ముందు పెట్టాము. అదేవిధంగా ఆయన గారు తీసుకున్న రెమ్యూనరేషన్ అండి సుమారు 8,97,000 రూపాయలు వైట్ క్యాష్ ఇచ్చానండి. మరి ఇది తప్ప? ఈ 2.5 సంవత్సరాలు ఆయన సంపాదించింది, ఆయన టీం సంపాదించింది, ప్రతిదీ కూడా ఇక్కడ నా కాడ ఉన్నాయండి. దాంతోపాటు ట్రావెల్ అమౌంట్ ఇవ్వమని చెప్పాను. ట్రావెల్ అమౌంట్ ఏమెందుకు ఇస్తామని చెప్పేసి కూడా వాదించాడు ఆయన. సో మోసం చేశారు ఆయన. సో వాళ్ళే స్వహస్తాలతో రాసిచ్చిన ఇది ట్రావెల్కి మాకు 6 నెలలు ఫ్రీ అండి, తర్వాత మేము ట్రావెల్ పే చేస్తామని. అందులో ఆయన గారి సైన్ ఉందండి, ఆర్ నవీన్ కుమార్. ఈ సైన్ మీరు చూడొచ్చు. ఆయనతో పాటు ఆయన సహచరుల సైన్ కూడా ఉంది, వాళ్ళే రాసిచ్చారు. మరి నేను ఎక్కడ తప్పు చేశాను? తప్పు చేసిన వాడిని అయితే మరి ఇవన్నీ వాళ్ళ స్వహస్తాలతో సైన్ చేసినాయండి. వాళ్ళు ఈ ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళ స్వహస్తాలతో సైన్ చేసిన ఓచర్స్ అండి. మరి నేను తప్పు చేసిన అంటే ఎట్లా? మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోస్ కూడా చూపిస్తానండి మీకు. ఎందుకంటే ఇది కమిషన్ బయట ప్రపంచానికి తెలియాలి కాబట్టి నేనేదో తప్పు చేసినా అని చెప్పేసి నా మీద ప్రాపగండ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆయన గారు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్స్. టోటల్ ఆయన చేసిన సేల్స్ ఎన్ని, మాట్లాడిన మాటలు ఏంటి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. సుమారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని కూర్చున్నాను, మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ చేస్తున్నాను. మరి అలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు సమంజసమని అంటా నేను. సో మీడియా మిత్రులు రావచ్చు, పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని ఇరువురిని అద్దంలోకి ఒక్కడ నిలబెట్టి చూపిస్తే ఎవరు తప్పనేది తెలుస్తుంది. ఏం చూసుకోకుండా ఆ ఫుటేజ్ కూడా ఉందండి. కింద ఈ బిల్డింగ్ సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అక్కడ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు, పైకి వచ్చారు. అడ్డగోలుగా లైవ్ ఇచ్చేస్తే ఇంత పెద్ద కష్టపడి నేను నిర్మించుకున్న ఈ సంస్థని కూలగొట్టాలని చూస్తే ఎవరు ఊరుకుంటారండి? నేను కూడా వారి మీద ఖచ్చితంగా తగిన చర్య ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు అని చెప్పేసి బలవంతంగా మనం మా మీద కనుక రాళ్ళు రువితే ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే చట్టపరమైన ఆలోచన చేస్తాను, ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 10లో 9 రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మీకు చూపిస్తున్నాను. మరి ఒక ప్లాట్ ఫామ్ ల్యాండ్లో ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యమైన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్లాట్ బుకింగ్ అయింది లాస్ట్ ఇయర్ 2024 జూలై నాడు బుకింగ్ అయింది. ఫుల్ పేమెంట్ అయింది ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఫుల్ పేమెంట్ అయింది. అంటే 7 నెలల కాలం జాప్యం జరిగిందండి. ఆఫీసు ఏదైతే కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుందో ఆ కండిషన్ ప్రకారం 45 రోజుల నుంచి 60 రోజుల్లో పేమెంట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసేస్తాం. ఆయన అరాకొరగా తీసుకొస్తూ పేమెంట్ చేస్తే మాకు కొద్దిగా డిలే అయింది. దానికి నేను 1 month టైం అడిగాను. లెటర్ రాసేమన్నారు, లెటర్ కూడా రాసిస్తా అని చెప్పాను. ఇంతనే చాలా దుర్భాషలాడుతూ కంపెనీ వ్యవస్థని తప్పు పడుతూ కంపెనీలో కూర్చున్న ఎంప్లాయీస్ని తిట్టుకుంటూ బయటికి పోయి వీడియో చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అంటాను నేను? నా దగ్గర తింటూ, నా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, ఇన్సెంటివ్లు తీసుకుంటూ, నేను ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ నా మీద బురదలకి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా సరే ఏదైతే మీడియాని సంప్రదించినప్పుడు దానికన్నా ముందు చట్టాలు ఉన్నాయి. మరి చట్టాలను పోయి నా మీద కంప్లైంట్ చేస్తే నన్ను అరెస్ట్ చేసినాడు, మీరు ఖచ్చితంగా రావచ్చు, లైవ్లో వీడియో తీయొచ్చు. కానీ దుర్భాషలు ఆడిన వ్యక్తిని కూడా పక్కకు పెట్టి ఈడ కస్టమర్ వచ్చారు, కస్టమర్ పోటెత్తిరన్నారు, కానీ కస్టమరే రాలేదు.
ఒక కస్టమర్ కూడా రాలేదు. ఆ నలుగురు ఏజెంట్లే వచ్చారు. నవీన్ కుమార్, లక్ష్మణ్, వరమ్మ, మంజుల అనే అమ్మాయి వచ్చి దుర్భాషలు ఆడుకుంటూ వీడియోలు చేస్తుంటే మా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దాన్ని దాడి అని చెప్పేసి మళ్ళా రూమర్స్ క్రియేట్ చేసి నన్ను లైవ్ లో తీసుకోవడం జరిగింది. సో లైవ్ లో కూడా నేను మాట్లాడాను. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ఒక వ్యవస్థని పని చేయనియండి, మీరు బాగు చేయకున్నా పర్లేదు కానీ చెడగొట్టకండి. నా కంపెనీని నమ్ముకొని వేల కుటుంబాలు, వందల కస్టమర్లు వాళ్ళు ఈడ డిసైడ్ చేసుకొని మంచిగా చేయాలని, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి, వాటిని అప్రిషియేషన్ చేసుకోవాలని వస్తున్నారు. సో ఈరోజు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. మీరు ఇలా చేయడం వల్ల కంపెనీకి ఏదైనా లాస్ జరిగితే దానికి ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. మరి నేను పారిపోయానని చెప్పిన వ్యక్తిని ఇలా నా ఫుటేజ్, సిసి ఫుటేజ్ ఉంది, నిన్న ఉన్నాను, ఈ రోజు ఉన్నాను, ఈరోజు మీ ముందర నేను మాట్లాడుతున్నాను. మరి నేను తప్పెక్కడేం చేసినట్టయితే ఈ పాటికి మిగతా మీడియాలు అందరూ కూడా వచ్చి లైవ్ పెట్టాలి కదా. మరి లైవ్ ఎందుకు పెట్టలేదు? నేను తప్పే చేస్తున్నాను, పారిపోయాను. ఎంత అన్నారండి? జస్ట్ 10 లక్షల ప్లాట్ గురించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను లాస్ అవుతానా? లాస్ అయ్యి మిమ్మల్ని లాస్ చేసి వెళ్ళిపోతానా? ఎట్లా వెళ్ళిపోతా అనుకుంటున్నారు? కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి 9 లక్షల గురించి ఒక ఆయన రాశాడు. హయత్ నగర్ రింగ్ రోడ్డు దగ్గర రియల్ విజన్ హోమ్ ఉందట. ఆయన రాసిన రాత చాలా బాగుంది, నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా మార్కెట్లో. అంటే దుమ్మెత్తిపోయడం ఒకటే తెలిసిపోతుంది చాలా మందికి. ఈ దుమ్మెత్తిపోయడం అనేది చాలా చాలా ఉన్నాయి. దయచేసి అవన్నీ మీరు కట్టడి చేయండి. దయచేసి ఒక వ్యవస్థని సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ ఆ వ్యవస్థని నాశనం చేయాలని ఆలోచన చేయొద్దు. నా పేరు శ్రీనివాస్ నాయక్, రియల్ విజన్ హోమ్స్ చైర్మన్ నేను. నిన్న కాక మన శనివారం రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మీడియా ఛానల్ని తీసుకొచ్చి నలుగురు ఏజెంట్లు మా దగ్గర పనిచేసి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మా మీద దుష్ప్రచారానికి ఒడిగట్టారు. సో వచ్చారు, వాళ్ళ తీరుగా వాళ్ళు వీడియో తీసుకున్నారు. లోపలికి వచ్చి మాట్లాడటంలో వాళ్ళు దుర్భాషలు ఆడి చాలా హంగామా చేసేసి పోలీసులను కూడా తీసుకొచ్చారు. వాళ్ళ ముందే చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో వినకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ బయటికి వెళ్ళి చాలా వరకు వీడియోలు తీసి బయట ప్రపంచానికి తెలియజేశారు. సో మేము ఎక్కడా ఎవరికి అన్యాయం చేయలేదు. ఒక ప్లాట్ విషయంలో చర్చ జరిగింది, దానికి కంక్లూజన్ వచ్చింది. అయినా కానీ పారిపోయారని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు. దయచేసి ఇలా ఒక వ్యవస్థ మీద రాళ్ళు రువ్వడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను, 48 అవర్స్ అయిపోయింది, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు. మా కస్టమర్ దేవుళ్ళకి నేను విన్నవిస్తున్నాను, ఏజెంట్లు కూడా విన్నవిస్తున్నాను. నేను ఎక్కడికి పోను, ఎవరికి అన్యాయం చేయను, ఎటువంటి దురలవాట్లు నాకు లేవు. సో నేను అందరికీ బాగు చేసేందుకే వచ్చాను. దయచేసి అందరూ నన్ను నమ్మాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.